డివైన్ సైన్ దైవ సంకేతం బుధవారం జూలై 23, 2025 దేవుని నుండి ఒక సూచన. సామెతలు 3:30. నీకు హాని చేయని వారితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు. ఈనాటి దైవాంశము నిర్నిమిత్తముగా జగడమాడవద్దు. సామెతలు 17:14. కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట, వివాదము అధికము కాక మునిపే దాని విడిచిపెట్టుము. నాలుక రుచిని గుర్తించే జ్ఞానం గల జ్ఞానేంద్రియం. నాలుక జ్ఞానాన్ని మృదువుగా ఉపదేశించుటకు మాట్లాడుతుంది. కోపాన్ని చల్లార్చే మృదువైన సమాధానం ఉల్లాసాన్నిస్తుంది. రోగులకైతే అది ఔషధంలాగా, వినేవారికి మేలుకరంగా ఉంటుంది. జగడమాడడం అంటే అక్కడ నాలుక ఉపయోగించబడుతున్నది అని అర్థం. మూర్ఖులు కొందరు నిర్నిమిత్తముగా జగడమాడుతారు. నాలుకను భయంకరంగా తిట్లతో, శాపనార్థాలతో, బూతులతో మాట్లాడడానికి ఉపయోగిస్తారు. మనతో శత్రుత్వం లేని వారిని నిష్కారణంగా వారితో వాదించి బాధించడం చేయవద్దు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలి అనేది ఈ వాక్య సందేశం. మనల్ని బాధించని వారితో గొడవల వల్ల మన జీవితాల్లో సంతోషాన్ని, శాంతిని కోల్పోతాము. కలహం అనేది నీటి గట్టున పుట్టు ఊట వంటిది. అది చిన్నగా ఉన్నప్పుడే ఆపడం సులభం, కానీ పెద్ద ప్రవాహంలా మారిన తర్వాత ఆపడం కష్టం. విభేదాలు చిన్నపాటివైనప్పుడే పరిష్కరించుకోవడం మంచిది. అప్పుడే ఇంటిలో, సమాజంలో శాంతిని కాపాడుకోగలం. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశం సామెతలు 15:1. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. దేవుడు మనల దీవించి మన నాలుకను స్వాధీనంలో ఉంచుకొని నిర్నిమిత్తమైన జగడములు ఆడక మృదువైన మాటలు మాట్లాడుటకు ఆయన కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, మా నాలుకను స్వాధీనంలో నుంచుకొని నిర్నిమిత్తముగా జగడములాడకుండా మృదువుగా మాటలాడే విధంగా మాకు నీవు సహాయము చేయుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.